దేవుడి మహాకృపను బట్టి ఈ మాసం 5వ మాసం విధానంగా మనమందరం పరిశుద్ధమైన ఆరాధనలో కూడుకుంటున్నాం. దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిన్నటి దినమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథీయ వాక్యం ఏ మాటలు చదువుకున్నాం? న్యాయపీఠం మీద కూర్చున్నాను. న్యాయాధిపతి న్యాయపీఠం మీదట మనమందరం నిలవాలి. రోమీయులకు రాసిన పత్రిక 14:10. మనమందరం ఆయన న్యాయపీఠం మీద నిలవాలి అనుకుంటుండ్రు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10. ఆయన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. మిగుల ఆపేక్షించుచున్నాను, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములో ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను, కనపడవలెను. ఈ దినమందు ప్రియ దేవుని పిల్లలారా, అవి మంచివైనా చెడ్డవైనా ఏ క్రియలైనా సరే దేవుడు అంటున్నాడు, దేహం విడిచినను ఆయనకిష్టమై ఉండవలెనని మిగులు ఆపేక్షించుచున్నాము. బ్రతికి ఉన్న చచ్చిన దేవునికి ఇష్టంగా బ్రతకండి. అది బ్రతికిన చచ్చిన మనుషులకు కాదు. మనుషులకు ఇష్టంగా బ్రతకడానికి ఎప్పుడు ప్రయత్నించద్దు. బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, మనుషులకు ఇష్టంగా బ్రతకాలని ఏనాడు ప్రయత్నించవద్దు. దేవునికి ఇష్టకరంగా బ్రతుకు. ఎందుకు బ్రతకాలి? మనము చచ్చినా బ్రతికి ఉండగా మనం ఈ దేహమందు మంచివి చేసావో చెడ్డవి చేసావో తెలీదు. ఒక రోజున దేవుని న్యాయపీఠం ఎదుట నిలవాలని భయం మాత్రం ఉంచుకో. దేవునికి ఇష్టమైన వాడు, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఒక రోజున దేవుని ఎదుట నిలబడాలి. ఏమంటున్నాడు? దేవుని ఎదుట నేను ప్రత్యక్షము కావాలి, ఆయన న్యాయపీఠం ఎదుట నేను నిలవాలి. ఈ భక్తి జీవితం ఊరికే అనుకుంటున్నావా? నమ్మి బాప్తిస్మం తీసుకుంటానే పరిశుద్ధులమయ్యాము, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరిపోతేనే మనం అనుకుంటున్నాం. మనం ఏమి చేసినా సరిపోతుంది అనుకుంటున్నాం. అందుకే ఈ మాటలో అంటున్నాడు 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ఏ పని చేశావో అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందాలి.
వాటికి తీర్పు ఉంది. అవి మంచివైనా చెడ్డవైనా సరే న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా ప్రతి ఒక్కరము నిలవాలి, నిలవాలి, నిలవాలి. మరొకసారి చెబుతున్నాను, ఆ న్యాయాధిపతి అయిన యేసయ్య న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ప్రతి వాడు ఆయన ఎదుట నిలవాలి. ప్రతి ఒక్కరు మోకరించి, నిన్న వారం చెప్పుకున్నాము, మోకరించి నమస్కరించి ఆయన స్తుతించి కీర్తించుతున్న మనల్ని దేవుడు న్యాయపీఠం మీద కూర్చొని పిలుస్తాడు. లెక్క ఒప్పజెప్పాల మన క్రియలకు. దేహముతో ఈ భూలోకంలోకి వచ్చావుగా, ఏం చేసావు? భూలోకంలోకి వెళ్ళి ఏం చేసావు? ఒక కుమారుడు ఇక్కడ మొన్నటి దినమందు పిల్లలు వెళ్ళొచ్చారు, అడిగారా లేదా? ఏం చేసి వచ్చావురా అక్కడ? అడిగారా లేదా? ఏం చేసి వచ్చావు? ఎగుల్లాడేవా? చదువుకున్నావా? దేవుని గురించి నేర్చుకున్నావా? ఏదైనా జ్ఞానం నేర్చుకున్నావా? ఎందుకు మేము పంపింది? ఒక 2-3 రోజులకి లెక్క అడిగితే సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు ఏంటో తెలియదని తిరుగుతున్నప్పుడు ప్రభు రక్షణ చూపించాడు, రక్షణ మార్గము కలుగజేశాడు. దేవుని సన్నిధిలో ఏది మంచి ఏది చెడు దేవుడు చెబుతూ ఉన్నాడు. చెప్పినా కూడా అవి మంచివైనా చెడ్డవైనా న్యాయపీఠం మీదట ఖచ్చితంగా తీర్పు ఉంది. ప్రకటన గ్రంథం తెరవండి, 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం బైబిల్ ఉన్న వారందరూ మొత్తం తెరవాలి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ వాక్య. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు ధవలమైన మహాసింహాసనమందు దాని యందు ఆసీనుడైన ఒక్కరిని నేను చూచి తిని, పద్మాసు దీపములో ఆత్మవశుడే యోహాను ప్రకటన గ్రంథం రాశాడు. దేవుని ఆత్మచేత లిఖించబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ గ్రంథం దైవ గ్రంథం. ఈ గ్రంథములో దేవుడు చెబుతున్న అంతిమ కాలములో జరిగే ప్రతి మాట భయభక్తులతో ప్రజలు నివసించాలి. దేవునికి రాకడకు సూచనలు ఎన్నో చెబుతున్న గ్రంథమే ప్రకటన గ్రంథము. ఈ గ్రంథములో వ్రాయబడిన మాట, ఆత్మాసు దీపములు ఆత్మవశుడైన యోహాను ఏం చేస్తూ ఉన్నాడు, ఏమి చూస్తూ ఉన్నాడు అంటే, ధవలమైన సింహాసనమందు దాని యందు ఆసీనుడు ఒకరిని నేను చూచాను. హల్లెలూయా. అయ్యా, ధవల సింహాసనమందు న్యాయపీఠము యందు, ధవల సింహాసనము, న్యాయపీఠము, న్యాయాధిపతి, ఇవన్నీ ఒక వరుసలో ఉండే మాటలు. ఆ ధవల సింహాసనమందు ఆత్మవశుడైన యోహాను ప్రార్థనలో ఉండు దర్శనములు చూస్తూ ఉన్నాడు. ధవల సింహాసనమందు ఒకరు కూర్చొని ఉంట దేవుడు చూపించి ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన సముఖము యందు నిలబడకుండా భూమి ఆకాశములు పారిపోతూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? దేవుడు భూమి ఆకాశములు, మనము భూలోకములో ఏమి చేస్తా ఉన్నామో ఆయన లెక్క అడుగుతాడు. ఎవరిని? భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడు. భూమి ఆకాశములు ఎందుకు పారిపోతూ ఉన్నాయి? ధవల సింహాసనం ఎదుట నిలబడకూడదు ఎందుకు పారిపోతూ ఉన్నాయి? అక్కడ తీర్పు జరుగుతూ ఉంది. అక్కడ తీర్పులో భూమిని ఆకాశమును, ఇదిగో ఈ రోజున ఎవరైనా సాక్ష్యం పిలుస్తారంటే స్నేహితుని అడుగుతాడు. భూలోకంలో మనం ఏం చేసామో ఎవరిని అడుగుతాడు? భర్తను అడుగుతాడా? అడగడు. భార్యను అడుగుతాడా? భర్తకు తెలియని భార్యకు, భార్య తెలియని భర్తకు, పిల్లలు తెలియని తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు తెలియని పిల్లలకు దేవుడు అడగడు. వారికి తెలియకుండా మరుగైన మాటలు ఎన్నో ఉంటాయి. సేవకునికి తెలియకుండా విశ్వాసులు, ఎవరిని దేవుడు అడగడు. అయితే ప్రభు అంటున్నాడు, ఎవరిని లెక్క అడుగుతాడంటే భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పిలుస్తాడు. భూమికి తెలియకుండా ఏ పాపం చేయగలవా? హల్లెలూయా. ఆకాశానికి కనిపించకుండా ఏ పాపం చేయగలడా ఏ నరుడైనా?
అవి రెండు సాక్ష్యాలు పిలుస్తాడు. భూలోకం, భూమి, ఆకాశం మారిపోయాయి. న్యాయపీఠం వాటికి నిలువు చోటకు కనబడకపోయాను. మరియు చూడండి, జాగ్రత్తగా వినండి. గొప్పవారేమి, గొప్పవారేమి, కొద్దివారేమి, పేదవారేమి, కటిక దరిద్రుడేమి, అందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండటం చూచాడు. హల్లెలూయా. అయ్యో, నేను బలవంతుని, భూలోకంలో బాగా బ్రతికాను, డబ్బుండి బ్రతికాను, హోదా బ్రతికాను, భూఫలాలు బ్రతికాను, చక్కగా బ్రతికాను అన్నవాడు దేవుని ఎదుట నిలబడ్డాడు. కటిక దరిద్రుడు దేవుని ఎదుట న్యాయపీఠం మీద నిలబడ్డాడు. నిలవబడినప్పుడు ఇదిగో ఇవన్నీ యోహాను ఆత్మసు దీపములో దేవుడు దర్శనము చూపించి ప్రకటన గ్రంథంలో వ్రాయించాడు. ఎందుకంటే ఇవి అంతిమ కాలంలో నా సంఘములో చెప్పాలా. ఆ ధవల సింహాసనం న్యాయపీఠం మీద నేను కూర్చొని ఉండగా గొప్పవారు, పెద్దవారు, చిన్నవారు, పరిచర్య చేసేవారు, చెయ్యని వారు అందరూ ఆ న్యాయపీఠం ఎదుట నిలబడిన దేవుడు చూపించి అప్పుడు ఒక గ్రంథం ఇవ్వబడతా ఉంది. హల్లెలూయా. అప్పుడు ఆ గ్రంథం ఏమిటయ్యా? మరియు జీవ గ్రంథమును, వేరొక రెండు గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథము, వేరొక గ్రంథము. ఈ రెండు గ్రంథాలు ఆ న్యాయాధిపతి అయిన న్యాయ సింహాసనాసీనుడికి గొప్పవారు, పేదవారు, ధనిక వర్గము తేడా లేకుండా భూలోకమున నరులందరూ నిలబడి ఉండగా కేశవపల్లి మందిరం కూడా అక్కడ నిలబడింది. హల్లెలూయా. నిలబడి ఉండగా గ్రంథాలు రెండు ఉన్నాయి. ఒకటి జీవ గ్రంథము, ఒకటి వేరొక గ్రంథము. ఆ గ్రంథాలు అప్పుడు విప్పబడ్డాయి. ఆ గ్రంథాలు విప్పబడ్డాయి. గ్రంథం విప్పబడితే ఎందుకు విప్పబడ్డాయి తెలుసా? ఆ గ్రంథంలో చదువుని ముందుకు అలాగే వాటిని బట్టి తమ క్రియల చొప్పున చనిపోయిన వారు మొత్తం అందరూ తీర్పు పొందుతూ ఉన్నారు. సముద్రంలో చచ్చిన వాళ్ళందరూ మృతుల దేవుడికి అప్పగించింది. మరణమును, పాతాళ లోకమును వాటి వశము మృతులను అప్పగించును. ప్రతి వాడు తీర్పు పొందుతూ ఉన్నాడు. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడివేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. హల్లెలూయా. ఎవని పేరైనా జీవ గ్రంథములో వ్రాయబడినట్లుగా కనబడినట్లయితే వాడు నరకములో పడివేయబడి, అది రెండవ మరణం. మనిషికి శారీరక ఒక మరణం ఇక్కడ ఉంది. ఈ దేహమును విడిచిన మరణం ఒకటి అయితే రెండవ మరణం, ఆ రెండవ మరణమే నిత్య నరకాగ్ని. అప్పుడు తీర్పు ఉన్న సమయంలో ఏ క్రియల చొప్పున మనిషికి ఒకటే మరణం, రెండవ మరణం అని బైబిల్ చెబుతా ఉంది. ఆ రెండవ మరణమందు ఎవడి పేరైన జీవ గ్రంథములో పేరు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు మొదటిగా నిత్య నరకాగ్నిలో పడతాడు. రెండు గ్రంథాలు. నీవు మంచి చేస్తే ఒక గ్రంథం, చెడు పనులు చేస్తే ఒక గ్రంథం. ఏ గ్రంథములో నీ పేరు ఎక్కువ ఉందో, ఎక్కువ రాశారో నీవు అర్థం చేసుకో. ఇప్పుడు ఏ గ్రంథములో నీవు పేరు రాసి ఉంచావో చూసుకో. ఏ గ్రంథంలో నీ పేరు ఉందో నీకు తెలుసు. జీవ గ్రంథంలో నా పేరు ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే నమ్మి రక్షించబడిన వాడి పేరు జీవ గ్రంథంలో లిఖించబడ్డాయి. అయితే నువ్వు ఏ క్రియలు చేస్తావో అది వేరొక గ్రంథంలో వ్రాయబడి ఉంది. అది వేరొక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ గ్రంథము విప్పే రోజే న్యాయపీఠం ఎదుట న్యాయాధిపతి ధవల సింహాసనం ముందు కూర్చొని ఉండగా నీవు గొప్పవాడివైనా పేదవాడివైనా ఎవడివైనా తీర్పు పొందే రోజు
ఒకటి ఉంది. ఆ తీర్పును తప్పించుకోవడం భూలోకంలో ఏ నరుడు చేత కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, బైబిల్ గ్రంథం తెరవండి. దానియేలు గ్రంథం. ఈ దినమందు నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో నీవు నిలబడి ఉన్నావో ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మాట్లాడుతారు. 12వ అధ్యాయము 2వ వచనం. మరియు మేలుకొనెదరు కొందరు నిత్య జీవం అనుభవించడానికి లేస్తారు. అంటే పరిశుద్ధులు, పాప పుణ్యములు లేకుండా దేవుని రక్షించి దేవుని యందు భక్తి కలిగి, అయ్యో ప్రభా ఈ పనులను నేను మానుకుంటానని రక్షించబడి మార్పు చెంది కొంతమంది నిద్రించారు. మంచి వాళ్ళు, నీతిమంతులు. అలాంటి వారు ఎందుకు లేస్తారంటే ఎందుకు లేస్తారు? నిత్య జీవం పొందడానికి లేస్తారు. హల్లెలూయా. చప్పలు కూడా బిగ్గరగా. ఒకవేళ నువ్వు మంచి చేసి చచ్చినా కూడా, పాపం చేసి చచ్చావో నీవు లేస్తావు. నీతిమంతుగా చనిపోయినా నీవు లేస్తావు. నీ సమాధి ఒక రోజున తెరవబడి నీవు లేచిన తర్వాత జీవ గ్రంథంలో ఉన్న నీ పేరుతో నీవు ఉన్నట్లయితే నిత్య జీవం అనుభవించడానికి తిరిగి లేస్తుంది నీ సమాధి. లేదయ్యా నిత్య జీవం ఎవడికి కావాలా, నాకు నచ్చినట్లు బ్రతుకుతా, నిత్య నరకమే కావాలంటావా? అది నీ ఇష్టం, నీ చిత్తానికి నేను వదిలేసి. 3వ వచనం. బుద్ధిమంతులైతే జాగ్రత్త, బుద్ధిమంతులైతే ఆకాశములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినండి. నీతి మార్గమును అనుసరించి, ఇప్పుడు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు, జాగ్రత్తగా గమనించండి, నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను ప్రభువైపు త్రిప్పుదురో వారు నక్షత్రాల వలె నిత్యము ప్రకాశిస్తారు. చప్పట్లు కొడదామా బిగ్గరగా? బిగ్గరగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ. కొందరిని దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలారా, మంచి మార్గములో త్రిప్పేది ఒక నడత. వారికి తీర్పు ఉంది. మంచిగా బ్రతుకుతున్న వాడిని చెడ్డ మార్గంలోకి తిప్పేవాడికి తీర్పు ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది దైవ భక్తిపరముగా దేవాన్ని నీతిగా బ్రతుకుతూ దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చే కుటుంబాలు ఉన్నాయి. నీతిగా బ్రతుకుతూ అవినీతిని అసహించుకుంటూ, దుర్మార్గతను వద్దు, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, పాపములో నిలబడకూడదు, నేను నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి అని తీరుస్తూ తనకు తాను తీర్పు వేసుకొని జాగ్రత్తగా బ్రతుకుతూ దైవ భయంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిశుద్ధంగా బ్రతికే వారిని, అటు పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో దైవ భయంగా బ్రతికే వారిని ఇదిగో అన్యాయం వైపు, అక్రమం వైపు, దుర్మార్గం వైపు, పాపం వైపు త్రిప్పే వాళ్ళు ఉన్నారు. వారికి తీర్పు ఉంది, కఠినమైన తీర్పు. ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని ప్రియ బిడ్డలారా, పరిశుద్ధంగా ఒకడు బ్రతుకుతూ ఉన్నాడు, నూతనముగా బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మలో నిలబడ్డాడు, దేవుని సన్నిధిలో 6 నిమిషాలు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని దర్శనములు చూస్తూ ఉన్నాడు. అటువంటి దేవుని దర్శనములు చూస్తూ నూతనముగా వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని మందిరంలో. అదే ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అనేకులకు మంచి చెబుతూ ఏది చెడ్డ, ఏది మంచి కాదు, చెడ్డ కాదని చెప్పే మరొక వ్యక్తి విస్తున్నాడు. ఆ విశ్వాసి మొదటి విశ్వాసి. అయితే ఒక 2వ వారి నిదానంగా వచ్చిన విశ్వాసి ఒక రోజున బాధలు, శ్రమలు ఎక్కువ కలిగితే మొదటిగా వచ్చాడు కదా, అన్నగారు ప్రార్థన చేయించుకోవాలని దేవుని సన్నిధిలో గుమ్మము దాటి, అన్నా నాకు బాధలు కలిగాయి ప్రార్థన చేయండి అని చెప్పడానికి గుమ్మము దాటాడంట. ఎవరు? క్రొత్తగా వచ్చిన విశ్వాసి. హల్లెలూయా.
వస్తా ఉండగా అతను చూసిన వెంటనే అతడు బాగా చక్కగా కుర్చీ వేసుకొని కూర్చొని భార్య పిల్లలందరూ భోజనం చేస్తూ చక్కగా భోజనం చేస్తూ ఉండగా ఈ వ్యక్తి ఏమో చక్కగా చుట్ట కాలుస్తూ కనపడ్డాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? చుట్ట కాలుస్తూ కనపడ్డాడు. ఎవరు? ప్రారంభంలో ఉన్న విశ్వాసి. ఎవరికి కనపడ్డాడు? నూతనముగా వచ్చిన విశ్వాసి కనపడ్డాడు. అప్పుడు అనుకుంటాడంట, అయ్యా ఎందుకు నువ్వు ఇలాగ పని చేస్తా ఉన్నావు, నీవెందుకు ఇలాగ చేస్తుంది, పాడై పనులు ఎందుకు అని క్రొత్త వ్యక్తి మొదటి వచ్చిన విశ్వాసికి బుద్ధి చెబుతూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో లేదు లేదు, నేను నా సమస్యల వల్ల నా బాధల వల్ల తట్టుకోలేక ఈ రోజున ఈ చుట్ట తాగుతా ఉన్నాను. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన విశ్వాసికి అతనికి సమస్యలు ఉన్నాయి. అతడు ఈ పాడైపోయిన అలవాట్లన్నీ వదులుకొని దేవుని సన్నిధికి వచ్చాడు. ఆ వ్యక్తిని చూచిన వెంటనే ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నాకు తల భారం ఉంది, నాకు చుట్ట ఇవ్వవా? హల్లెలూయా. నాకు తల భారం అయింది, నాకు చుట్ట ఇవ్వవా? తలభారంతో ఉన్నవాడు ప్రార్థన చేయాలని ప్రభు నేర్పాడు. బాధల్లో ఉన్నవాడు కన్నీళ్లు విడిచి మోకరించి ప్రార్థన చేయాలని నేర్పాడు. ఈ మొదటి విశ్వాసి రెండవ విశ్వాసికి ఏమి నేర్పాలంటే ప్రార్థన నేర్పాలి, పరిశుద్ధత నేర్పాలి. అప్పుడు ఈ వ్యక్తి అదే మాట మరలా చదవండి, అదే మాట మరలా చదువు. బుద్ధిమంతులైతే ఆకాశ మండల జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గం అనుసరించిన ఈ మొదటి విశ్వాసి ఇదిగో నీతిని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించే ఇతను ఏం చేస్తున్నాడు? చుట్ట తాగేసరికి ఈ నూతనమైన వ్యక్తిని ఎక్కడికి నడపాలంటే వచ్చిన వెంటనే, అయ్యో నా నూతనమైన వ్యక్తి ప్రభు సన్నిధిలోకి వచ్చాడు, ఈ వ్యక్తికి మంచి నేర్పాలా, ఈ వ్యక్తికి పద్ధతి నేర్పాలా, ఈ వ్యక్తి దురలవాట్ల నుంచి వదిలిన వ్యక్తి మంచిలో నడిచాడు కనుక ఈ వ్యక్తిని మంచి నేర్పాలంటే ఈ వ్యక్తి ఏమి నేర్చుకొని ఉండాలా? మంచి నేర్చుకొని ఉండాలా. చప్పట్లు కొడదాం, బిగ్గరగా కొట్టండి. ఇన్ని రోజులు నువ్వు భక్తి చేసిన నీ జీవితంలో ఏమి నేర్చుకున్నావు? నీకు తీర్పు ఉంది, జాగ్రత్త. న్యాయపీఠం మీద నువ్వు తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేను, ఇక్కడున్న మనం అందరం ఏ రోజు కానీ తప్పించుకోలేము. ఈ రోజు ఇక్కడ నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పవచ్చు, నీ భార్య భర్త కళ్ళు కప్పవచ్చు, ఎవరి కళ్ళు కప్పి తిరిగినా ఈ రోజున ఈ న్యాయపీఠం మీద నీవు రాక తప్పదు. అది చనిపోయిన వారు ఒకవేళ సముద్రంలో దూకి తెచ్చారంట కొంతమంది. హల్లెలూయా. బాధలు తట్టుకోలేక, సమస్యలు తట్టుకోలేక సముద్రంలోకి తెచ్చిన సముద్రం అంతట తీర్పు రోజున ప్రభా పలానా రోజు పలానా సమస్యను తట్టుకోలేక ఒకడు నాలోకి దూకి తెచ్చాడు, వీడిని తీసుకొని వచ్చి నీకు అప్పగిస్తున్నాను అంటారు సముద్రం. ఏ విధానంగా చచ్చినా ఆ చావు వాడిని తీసుకొని వచ్చి దేవుని న్యాయపీఠం మీద నిలబడగా పద్మాసు దీపములో పరమవాసుడైన యోహాను దర్శనము చూస్తూ ఉన్నాడు. అది గ్రంథంలో వ్రాయమన్నాడు దేవుడు. ఆ గ్రంథమే ప్రకటన గ్రంథం. ఈ గ్రంథములో వ్రాస్తున్న ఈ మాటలు ఏమిటి అంటే, నీవు అనేకులను నీతిమంతులుగా ఉన్నవారిని, పరిశుద్ధముగా ఉన్నవారిని, ప్రార్థన చేస్తున్న వారిని నీ యొద్దకు వచ్చి సలహాలు అడిగినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన వాడికి నేర్పాలి. హల్లెలూయా. మంచి మార్గంలోకి వాడిని త్రిప్పాలి. వాడి చెల్ల అలవాట్ల నుంచి, అయ్యా నీకు అలవాటు ఉంది, మంచిది కాదు, నీవు చక్కగా బ్రతకాలి, నీవు ఇలా ప్రార్థన చేస్తే నీ సమస్య తొలగుతుంది, నా జీవితంలో ఇలాంటి సమస్యలు తొలగించుకున్నాను, నీవు కూడా మంచి వాడిగా మంచి మార్గంలో నిలువు అని చెప్పి ఆ వ్యక్తిని ఏం చేయాలంటే నీతి మార్గములోకి తిప్పిన ఎడలా. హల్లెలూయా. వాడి అపవిత్రమైన కార్యములో తాగుతున్నాడో తిరుగుతున్నాడో, ఏ అపవిత్రమైన కార్యాలు చేస్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, దొంగతనం చేస్తా ఉన్నాడు తెలీదు, వాడిని ఏం చేయాలంటే నీతి మార్గములోకి తిప్పిన ఎడలా, నీతి మార్గములోకి తిప్పిన ఎడలా నీవెలా ఉంటావంటే ఆకాశంలో నక్షత్రం వలె ప్రకాశిస్తావు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా, బిగ్గరగా కొట్టు. సహాయము దయచేసే దేవుడు ఒక న్యాయాధిపతి, న్యాయ తీర్పు. ఏమమ్మా ఏం చేస్తున్నావు?
ప్రార్థనకు రాకుండగా అందరిని ఆటంకపరుస్తున్నావు. ఏం సహోదరుడా సహోదరి, ఎక్కడ దిప్పుతూ ఉన్నావు? దేవుని మందిరం వైపు దిప్పుతూ ఉన్నావా? దేవుని మందిరంలో నుంచి మందిరమునికి రాకుండా బయటికి నడిపించాలని తిప్పుతూ ఉన్నావా? నీకు తీర్పు ఉంది, జాగ్రత్త. ఇక్కడ తప్పించుకోవచ్చు, దేవుని సన్నిధిలో తప్పించుకోలేవు సుమా, తప్పించుకోలేవు. ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము పెద్ద గ్రంథాలు, దైవ దర్శన గ్రంథాలు, దేవుడు చెప్పిన గ్రంథాలు. ఈ గ్రంథాలు చదువువాడు కానీ పరిశుద్ధాత్మ పొందుకొని గ్రంథాలు చదివినట్లయితే ప్రకటన గ్రంథం కానీ దానియేలు గ్రంథం కానీ అంతిమ కాలము వివరిస్తుంది. అంతిమ కాలంలో జరిగే ఆ బోధలు వినపడతాయి ఈ ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథం. కనుక దేవుని న్యాయ తీర్పు సమయంలో నీవు మంచికి వైపు నడిపిస్తూ ఉన్నావా? ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఒరేయ్ నీ బాధల్లో ప్రార్థన చేయాలి, నీ బాధల్లో ఇదిగో నీవు శ్రమల తలభారం ఉందా, మోకరించి ఇద్దరు నువ్వు ప్రార్థన చేయాలి, కుటుంబంలో పిల్లలందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవాడు నేను నేర్చుకుంటాడు, ప్రార్థన నేర్చుకుంటాడు. కానీ వీడేమన్నాడు, ఏదో తలభారం అయిందిలే, ఎట్లాగో చూసావుగా, ఎలాగో నన్ను చూసావుగా, నీవెవరు చెప్పు, నువ్వు కూడా చుట్ట తాగు, తీసుకో. వాడు చుట్ట తాగాడు. వాడు చుట్ట తాగాడంటే ఎక్కడికి నడిపిస్తా ఉన్నావు? వాడు చెడిపోయాడంటే ఎవరు కారణం? నీవు కాదు. ఒకడు నశించడానికి దేవుని దగ్గర నుంచి బయటికి నడిపిస్తూ ఉన్నావా? తీర్పు ఉంది, జాగ్రత్త. ఒక వ్యక్తి భక్తి మార్గంలో నడిపించడానికి, నీతిగా నడవడానికి ఒక అవినీతి మంతుని నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నావా? ఒక వ్యక్తిని నీతి మార్గంలో నడిపించినట్లయితే నీకు ఆకాశంలో నక్షత్రం వలె ఒక రోజున ప్రకాశించే రోజు ఒక రోజు ఉంది. ధవల సింహాసనమైన సీనుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఒక మాట్లాడుతున్నాడు. నీ ద్వారా ఒక విశ్వాసి గాని, ఒక అవిశ్వాసుడు గాని, ఎవరైనా సరే నీ ద్వారా ఒకడు పాపములో పడిపోకుండా ఉండునుగాక. బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మన ద్వారా ఒక వ్యక్తి మంచిలో నిలబడాలి కానీ పాపంలో నిలబడకూడదు. నీ ద్వారా ఎంతమంది నశించిపోయారు? నీ మాటల ద్వారా ఎవరు అవినీతిమంతులుగా మారారు? ఎంతమంది నాశనం అవుతున్నారు? ఎంతమంది కృంగిపోతున్నారు? ఎంతమంది నరకానికి సిద్ధపరుస్తూ ఉన్నావు? ఎవరిని ఎక్కడికి సిద్ధపరుస్తున్నావు? అసలు నీవు ఎక్కడ సిద్ధపడుతూ ఉన్నావు? నీవు సిద్ధపడుతున్నది ఆకాశ నక్షత్రం వలె ప్రకాశించడానికి సిద్ధపడుతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో చేరి బాప్తిసం తీసుకుని అదిగో ఆయన రక్త మాంసంలో పాలివాడివై ఈ రోజున నీవు కూడా ఆకాశ నక్షత్రం వలె దేవుని శక్తిలో న్యాయపీఠం ఎదుట నీవు ఆకాశ నక్షత్రం ప్రకాశించాలని కోరుకున్నట్లయితే అనేకులను నీవేం చేయాలంటే నీతి మార్గములోనికి, అవినీతి మార్గములో ఉన్న వారిని, పాపపు మార్గములో ఉన్న వారిని పరిశుద్ధమైన మార్గంలోనికి త్రిప్పుదువుగాక. పరిశుద్ధమైన మార్గములోనికి త్రిప్పుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఇదిగో నీతి మార్గములోనికి త్రిప్పే వారిని, నక్షత్రములే ప్రకాశించాలని చెబుతున్న వారు ఎవరు? దానియేలుకు ఎవరు చెప్పారు? 4వ వచనం చదవండి, చదవండి. నా మాటలు చదవండి, 4వ వచనం. నీ మాటలను మరుగు చేసి ఈ మాటలు దానియేలు అంతిమ కాలం వరకు ప్రకటించదు. ఈ అంతిమ కాలం వరకు ముద్రింపును. చాలా మంది నలు దిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలునకు నతడు గాబ్రియేలు చెబుతున్నాడు. ఈ గ్రంథాలు మనుషుల చేత రాయబడిన గ్రంథాలు కాదండి, దేవదూతల చేత రాయబడిన గ్రంథాలు. దేవదూతలు మనుషులకు బోధిస్తూ ఉండగా రాయబడిన గ్రంథము ఈ ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము. అది అసమానమైన గ్రంథాలు. ఈ గ్రంథాలు అంతిమ కాలమును గురించి, మనుషుల తీర్పును గురించి చెబుతూ ఉన్నాయి. న్యాయపీఠం యందు దేవుని సన్నిధి సముఖంలోంచి గాబ్రియేలు చెప్తున్నాడు, దానియేలు ఎవరైతే అవినీతి మార్గంలో ఉంటారో వారి మంచి మార్గంలోకి నడిపించారంటే వారు నక్షత్రం వల్లే ప్రకాశిస్తారు, లేకపోతే వారికి తీర్పు ఉందని చెప్పు. దేవా,
ఎలా చెప్పాలి తండ్రి? ఈ రోజున ఈ మాటలు వింటున్నా దేవుని ప్రియ బిడ్డలారా, నీవు దేవుని వైపు ప్రజలను నడిపిస్తూ ఉన్నావా? దేవుని వైపు, మంచి మార్గం వైపు ప్రజలు నడిపిస్తూ ఉన్నావా? చెడు మార్గం వైపు ప్రజలు నడిపిస్తూ ఉన్నావా? ఒకడు నీ ద్వారా చెడిపోయాడు అంటే తీర్పు నువ్వు నిలబడాలి, నేను నిలబడాలి. హల్లెలూయా. అది ములాజా లేదు. నీవు నీతిమంతుడుగా ప్రభు తీర్చాడు, నీ ద్వారా మరొకడు నీతిమంతుడుగా మారుతూ ఉన్నాడా? పరిశుద్ధముగా నిలబడిన నీ జీవితాన్ని చూచి వేరొకరు కానీ, స్త్రీలైన పురుషులైన, ప్రభు అందరికీ ఒకటే, నీ ద్వారా ఒకడు పాపములోకి నిలబడ్డాడు అంటే తీర్పులోకి నిన్ను నన్ను నిలబెడతాడు. ములాజా లేదు, ఏ పక్షపాతము లేదు దేవుడు. కనుక ఈ రోజున ప్రభువైన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, న్యాయాధిపతి న్యాయపీఠం మీద కూర్చొని, ఆ ధవల సింహాసనం మీద కూర్చొని ఆ గ్రంథము ఎందుకు విప్పాడు అంటే ప్రతి ఒక్కడికి తీర్పు తీర్చడానికి విప్పి ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఎవని ప్రవర్తనను బట్టి, ఎవడి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధిస్తాను. నీ ప్రవర్తన బట్టి నీకు శిక్ష తప్పదు, నా ప్రవర్తన బట్టి నాకు శిక్ష తప్పదు. శిక్ష తప్పించుకునేవాడు లేడు. న్యాయపీఠం మీద ధవల సింహాసనం మీద కూర్చున్న దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవడి ప్రవర్తన బట్టి, భార్య ప్రవర్తన బట్టి భర్తను శిక్షిస్తానన్నాడా? అన్నాడు ఏమైనా? భర్త చేస్తున్న పాపాలు భార్యను శిక్షిస్తానన్నాడా దేవుడు? లేదు. నా శిక్ష నాది, మీ శిక్ష మీది చెప్పడం వరకు నా ధర్మం. ఆచరించడం ఆచరించకపోవడం నీ ఇష్టం. హల్లెలూయా. ఎవడి ప్రవర్తన బట్టి శిక్ష విధింపబడును. మనస్సు త్రిప్పుకొని మనము చేస్తున్న అక్రమాలు మనకు శిక్ష కారకులు కాకుండాన్నట్లు దయచేసి ఈరోజు వాటన్నిటిని విడిచిపెడదాము గాక. హల్లెలూయా. మన పాపం మనం నాశనం చేయకమునిపే ఎందరినీ కొంతమంది మాటల చేత మైమరిపించి మనసులు తిప్పుతూ ఉన్నారేమో. జాగ్రత్త. మాటల వల్ల త్రిప్పుతబడుతున్నామా? చూపుల వల్ల త్రిప్పబడుతూ ఉన్నామా? క్రియల వల్ల త్రిప్పబడుతూ ఉన్నామా? పరిశుద్ధతను నిలబడకుండా, దేవుని ప్రార్థనలు నిలబడకుండా వాటిని గూర్చిన తీర్పు దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన బట్టి మీకు తీర్పు ఉంది. మనస్సు త్రిప్పుకొని ఎడల ఒకవేళ వాటన్నిటి అక్రమం విడిచిపెడితే క్షమించబడదు ప్రభు అంటున్నాడు. విడిచిపెట్టండి. ఎందుకు విడిచిపెట్టాలి ప్రభా? నేను న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు నీకు తీర్పు తీరుస్తా గనక నీవు తీర్పులో నిలబడకుండా నీవు తప్పించుకున్న వాడవైతావు. ఈరోజున దేవుని మహాకృపను బట్టి వాటన్నిటినీ విడిచిపెడదాము గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవా, నేను చేసే పాపం ఎవరు చూశాడు? ఏంటి విడిచిపెట్టాలి? అంతేగా మీ ప్రశ్న? అంతే కదా. నేను మాట్లాడే మాట ఎవడు విన్నాడు? ఎవడు వినలేదు. నేనెందుకు విడిచిపెట్టాలి? నేను చూసిన చూపు ఎవడు చూశాడు? ఎవడికి దొరికిన 100 మందిలో ఉన్న నా కన్నులు మాత్రం ఎలాగో చూసాము, అలాగో చూశాడు. ఎవడు చూశాడు? ఎందుకు విడిచిపెట్టాలి? నా అతిక్రమాలు విడిచిపెట్టమంటున్నావు. ఎప్పుడో చనిపోయిన తర్వాత ఒకవేళ నేను సముద్రంలో దూకి తెచ్చిన, ఎక్కడ తెచ్చినా కూడా నన్ను తీసుకొని పోయి సముద్రం కూడా అప్పగించాలి. ఎప్పుడు అప్పగించి అప్పుడు చూసుకుని ఎవడు చూశాడు?
చూశాడు, ఎవడు చూశాడు? నా పాపము నాకు తప్ప ఎవడికి తెలీదు అనుకున్నాం. ఇదే కానీ ప్రశ్న, మీ ఆలోచన ఇదేగా ఇప్పుడు. ఇక నేను మాట్లాడే మాట ఎవడు వినలేదు, నేను చూసిన చూపు ఎవడు వినలేదు, క్రియలు ఎవడు వినలేదు, నేను రహస్యముగా ఉన్నవాడిని అంటున్నాను. భూమికి, ఆకాశానికి, మనుషులకు అందరికీ కన్నులు కప్పేవేమో. ఒక్క మాట చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువు. నా మాటలు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అందరూ బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా కనబడుతుంది. ఇప్పుడు కొట్టు సపోర్ట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూలోకంలో ఎవడి కన్నులు కప్పినా దేవాది దేవుడి కన్నులు కప్పడము నీకు అసాధ్యము. ఆ దేవుడే న్యాయపీఠం మీద ధవల సింహాసనమందు కూర్చుంటాడని దానియేలు చెబుతున్నాడు. ప్రకటన గ్రంథంలో యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి తప్పించుకోగలవు? ఎవరి ద్వారా ఎంతమందిని నీవు మంచిలో నుంచి చెడ్డలోకి నడిపించావు? మంచి వారిని సైతము చెడు మార్గంలోకి మాటల చేత, చూపు చేత, విడికిడి చేత, నీ క్రియల చేత, నీ అలవాటు చేత నాశనము చేశామా? పొరపాటు. ఎవ్వడు చూడలేదనుకోబాకు. సమస్తము సృష్టించిన సృష్టికర్త అయిన నజరేయుడైన యేసుకు, ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. మరుగైనది ఏది? మరుగైయున్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివి. మరుగైయున్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివి. ఆత్మదీపం వెలిగించినాలో నీతో నిలుచుటకు కృప చూపితివే. ఆత్మదీపం వెలిగించినాలో నీలో నిలుచుటకు కృప చూపితివే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు సజీవునిగా నీలో జీవింప చేసితివే. రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యమో నీ సన్నిధిలో. కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యమో నీ సన్నిధిలో. మరుగై ఉన్న పరలోక సంగతులను విద్యలేని పామరులకు మాకు తెలియజేసిన నా తండ్రి, ఈరోజు సజీవునిగా నిలబడ్డాను అంటే నీకు నేను కృతజ్ఞుడను అంటున్నాడు కీర్తనాకారుడు. ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టాను అంటే నీతిమంతుడన్నా, పరిశుద్ధుడన్నా కాదే, నా నీతి నా మురికి గుడ్డ వంటిది అంటాడు. ఈ రోజున పరలోకపు సంగతులను ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తూ ఉండగా, ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న మాట, నీ ద్వారా ఒక్క వ్యక్తి తప్పు మార్గంలోకి వెళ్ళాడా, తప్పుడు అలవాటు నేర్చుకున్నాడా, తీర్పు నిన్ను అడుగుతాను అంటున్నాడు ప్రభు.
ఈ రోజున క్రైస్తవుడికి భయంకరమైన తీర్పు. నీతి మార్గం నడుస్తున్న నీవు అనేకులు నీతి మార్గం వైపు నడిపించాలి, కానీ చెడ్డ మార్గంలోకి నడిపించావు అంటే నిన్ను దేవుడు ఊరికి వదలడు వదలడు వదలడు. నేను చేసిన పాపం ఎవడు చూచాడో నీవు అనుకుంటున్నావు, కానీ ప్రభు అంటున్నాడు, దేవుని కనులకు సమస్త మరగు లేక తేటగా కనబడుచు ఉన్నది. నీ పాపములన్నీ ప్రభు చూస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు ఒక రోజున న్యాయపీఠం మీద కూర్చున్న దేవుని ఎదుట నీవు నేను నిలబడాలి. నిలబడినప్పుడు మన గతి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి? ప్రజలందరి ముందట అన్నా ఇంత బోధ చేసావుగా, ఇంత పరిచర్య ఉదయం నుంచి దామోదర జయరాజు పేరు మార్చుకున్నావుగా, పొద్దున ఉదయం నుంచి ఎండాకాలంగా పరిచర్య చేసావుగా, నీవు కూడానా? అయ్యో తండ్రి, తలదించుకునే పరిస్థితి. ఏమయ్యా జీవనం, ఆ మాత్రం పరిచర్య చేసావుగా, నీవు కూడానా? తండ్రి క్షమించండి. తలదించుకునే బిడ్డలుగా ఆ న్యాయపీఠం ఎదుట నిలవక తప్పదేమో ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ మార్కు నీ ద్వారా ఏ ఒక్కరు దేవుని సన్నిధిలోకి నడిపించబడ్డారా? నీతి మార్గంలోకి నడిపించవా? అనేకులు ఒక్కరినైనా లోకంలో పడిపోయిన మనుషులను నీవు దేవుని నీతి మార్గంలోకి నడిపించావు అడిగితే తలదించుకుంటావేమో. ఈ రోజున న్యాయపీఠం ఎదుట ఇక్కడున్న మనమందరం తలదించుకునే వారమే, తలెత్తుకునే వారు ఎవరు లేవు. కనుక ఆ న్యాయపీఠం ఎదుట నిలబడుతున్న మనం దేవుని బిడ్డలారా, నేను న్యాయాధిపతినని బల్లారాధన రోజు మొదలుపెట్టాడు న్యాయాధిపతి. చెడుతనాన్ని తొలగించి ఆయన సన్నిధిలో మోకరింపజేసి ఈ రోజున న్యాయ తీర్పు ఏ విధానంగా చెప్తున్నాడు తెలుసా? ఏ విధానంగా న్యాయ తీర్పు ఇస్తున్నాడు? ఒక్కడినైనా నీవు దేవుని వైపు మళ్లించిన వాడవై ఉండాలి. ఇది ప్రభు వాగ్దానం. యేసురత్నం తబలా కొడుతున్నాం, దేవుని ఆత్మచేత అందరూ దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ ఉన్నారు. న్యాయ తీర్పు ఎదుట నిలబడగలవా? తలెత్తుకొని నిలబడగలవా? తల దించుకొనగలవా? ఏంటి పరిస్థితి? పౌలుని అడిగినా, ఎవరిని అడిగినా, స్త్రీలను అడిగినా, పురుషులను అడిగినా తలెత్తుకొని నిలబడే వారికి ఒక్కరున్నామా? ప్రియ దేవుని పిల్లలారా, చేతులు జోడించి చెబుతూ ఉన్నాను, న్యాయపీఠం ఎదుట ఈ బలిపీఠ ప్రార్థనా మందిర బిడ్డలు నిలుచుందురుగాక. మన చెడు నడబడతలన్నయో ఈ దినముతో న్యాయాధిపతి తొలగించునుగాక. మన ద్వారా అనేకులు దేవుని సన్నిధికి నడిపించబడుదురుగాక. మన నోటి మాటల ద్వారా అనేకులు రక్షణలోకి నిలబడుదురుగాక. దేవుడు అట్టి పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరిలో నిలుపునుగాక. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, న్యాయమైన నీతి మార్గముల వైపు అనేకులు త్రిప్పండి. ఆకాశంలో నక్షత్రములు ఎప్పుడు నీవు ప్రకాశిస్తూనే ఉంటావు అంటున్నాడు. ఎవరు తిప్పారు? లోకములు ఎవరు తిప్పగలిగారు? పాపం మలినము లేకుండా పరిశుద్ధుడైన యేసయ్య భూలోకానికి వచ్చి వేసి ఉన్నాడు. ఇదిగో భూలోకములకు వచ్చిన యేసు ప్రభు పరిశుద్ధంగా జీవించాడు. నాలో పాపం ఉందని రుజువు చేయగలరా, స్థాపించగలరా అన్నాడు. నీతిమంతుడిగా వచ్చి, పరిశుద్ధుడిగా వచ్చి, నీతిగా జీవించి 33 సంవత్సరములు భూలోకములో గొప్ప పరిచర్య చేసి అనేకులకు స్వస్థతలు, అద్భుతాలు చేసిన దేవుడు ఒక రోజున అక్రమము చేస్తున్న, అన్యాయము చేస్తున్న జక్కయ్య మనసును ప్రభు వైపు మళ్లించాడు.
అప్పుడు అన్నాడు యేసు ప్రభు వారి కుటుంబంలోకి వెళ్ళగా కుటుంబంలో జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుని ఉంటే వాడికి న్యాయగంతలు చెల్లిస్తాను. చప్పలు కొడదాం. హల్లెలూయా. అది యేసయ్య ప్రభువు చెందిన శక్తి. ఆయన అన్యాయముగా చేసిన వాడిని అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుని ఉంటే నేను 4 గంటలు చెల్లిస్తాను. నాలో అన్యాయం ఉండకూడదు. ఇక ఎందుకు? యేసయ్య నా కుటుంబంలో అడుగు పెట్టాడు. యేసయ్య నా జీవితంలో ఉన్నాడు కనుక నా జీవితంలో అన్యాయం, అక్రమం ఈరోజు నాకొద్దు. యేసు ప్రభు తన పరిచయం చేస్తున్న దినాల్లో ఒక్కడిని వాడి జీవితంలో అన్యాయాన్ని నేను బ్రతికను, నేను మంచిగా బ్రతుకుతాను అనేటట్లుగా యేసు ప్రభు చేశాడు. ఒక దొంగ సిలువలో దొంగ, అయ్యో ఇది నాకు తప్పు న్యాయమే, అయితే నీతిమంతుడు ఏ నేరము చేయలేదు, అయితే దేవాన్ని రాజ్యములను జరుచుకొని ఒక దొంగ సిలువలో ఒక మాట ఆయన వైపు చూచిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తన దొంగకు ఇది న్యాయమే, నేను దొంగనని మోసుకుంటున్నాడు. దేవుని రాజ్యాన్ని కోరుకున్నాడు. యేసు ప్రభు వైపు మళ్ళించాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక నరహంతకుడు క్రైస్తవులందరినీ చిత్రహింసలు చేస్తూ బాధిస్తూ క్రైస్తవులంటేనే సరిపడిన వ్యక్తి సౌలు. ఎవరిని చూసినా హతము చేస్తూ నరుకుతూ చంపుకుంటూ వస్తున్నాడు దేవుని బిడ్డలు. సౌలు ఎదురుపడి, సౌలా 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 నన్నెందుకు చిత్రహింస చేస్తున్నావు? ఎవరువయ్యా? నిన్నెప్పుడు నేను చిత్రహింస చేశాను? నేను హింసిస్తాను, నిన్ను ఎప్పుడు హింసించాను? నేనెవరో తెలుసా? తెలీదయ్యా. నువ్వు చిత్రహింసలు చేస్తున్నా దేవుడను నజరేయుడైన యేసును. నీవు బాధ పెడుతున్నది నన్ను. ఈ రోజున ఎవరైనా దేవుని బిడ్డలు బాధ పెట్టారంటే దేవుని బిడ్డలు కాదు మీరు బాధ పెడుతూ ఉన్నది, దేవుని బాధ పెడుతున్నది. జ్ఞాపకం చేసుకో. దేవుడు బాధపడుతున్నాడు. సౌలా ఏం చేస్తున్నాడు నేను అన్నప్పుడు అటువంటి సౌలును పౌలుగా మార్చి నీతి మార్గంలోకి నడిపించాడు. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మాంత్రికులు మార్చి ప్రభు వైపు నడిపించాడు, దొంగలు మార్చి ప్రభు వైపు నడిపించాడు, వ్యభిచారులు మార్చి ప్రభు వైపు నడిపించాడు, మోసం చేస్తున్న వారి అఘాయిత్యాలు, అకృత్యాలు, దగ, అబద్ధాలు, మోసాలు చేస్తున్న వారందరినో నా ప్రభు వాక్యము నీతి మార్గములోకి నడిపిస్తా ఉంది. ఈరోజు నీకు ఒక ప్రశ్న, ఒక్కరినైనా నడిపించామా నీతి మార్గంలోకి? చెప్పు. బాప్తిసం తీసుకున్నావు, రక్షించబడ్డావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు. నీవు చచ్చేలోపు ఒక్కరినైనా నీతి మార్గంలోకి మళ్ళించావంటే ఆకాశంలో నక్షత్రలాగా వెలుగుతావు. చప్పట్లు కొట్టు బిగ్గరగా. ఆకాశంలో నక్షత్రలాగా, ఆకాశం నక్షత్రలాగా దేదీప్యమానంగా వెలుగుతావు. ఒక వెలుగు వెలగాలి. చెడ్డ మార్గంలో ఉన్న వారిని ఒక్కరిని మార్చు చాలు. ఒక్కరిని టార్గెట్ పెట్టు, ఒక్కరిని మంచి మార్గంలో నడిపించని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక్కరినైనా నీవు ప్రభు మార్గంలో నడిపించాలి. యూదా గ్రంథం ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యూదా గ్రంథం 23వ వచనం చదవండి. యూదా గ్రంథం 23. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరు నన్ను రక్షించండి. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్నాము, దేవుని మందిరానికి వస్తున్నాము, ప్రభు బల్లా తీసుకుంటున్నాము, ఏదో వారానికి చుట్టూగా వస్తా ఉన్నాం, వెళ్తా ఉన్నాం. ఇది కాదు భక్తి. ఇది భక్తి అనుకుంటున్నారు. ఇది క్రమము. ఇది క్రమము వేరు, భక్తి వేరు, మార్పు వేరు, రక్షణ వేరు. న్యాయాధిపతి అయిన న్యాయపీఠం మీద కూర్చున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, కొందరినైనా అగ్నిలో నుంచి నరకములో ఉన్న వారిని, తప్పు చేస్తున్న వారి, అయ్యా ఇది తప్పయ్యా, మంచి మార్గంలో మారు, అమ్మా ఇది తప్పు, మంచి మార్గంలో ఉండు,
అయ్యా ఇది తప్పు చేస్తున్నావు, మంచి మార్గంలో మారు అని కొందరినైనా నువ్వు లాగగలిగితే అప్పుడు కదా నువ్వు ఆకాశంలో నక్షత్రంగా ప్రకాశించేది. కొందరిని పాపంలోకి నెడుతున్నావా? నీవు వెళ్ళింది గాక, నేను వెళ్ళింది గాక, నేనేది వెళ్ళడం, నువ్వు కూడా నాతో పాటు రా, నరకంలోకి పోదాం ఇద్దరం. ఏంటి క్రైస్తవ జీవితం ఇదేనా? ప్రభు నిన్ను మార్చింది అందుకేనా? లోకంలో నుంచి నిన్ను చెడు మార్గంలో నుంచి తప్పించి మంచి మార్గంలో నడిపించింది ఆ న్యాయ తీర్పులో నిన్ను తీసుకుని వెళ్ళి నరకానికి వేయడానికేనా? నీ పిల్లలు పుట్టిన తర్వాత నీవు అంటున్నావు, అయ్యో నా పిల్లలు ఊరికే కన్నాను, నా కర్మ కొద్ది కన్నాను, నా మాట వినలేదు, వీళ్ళు నాశనం అవడానికి నేను కన్నానా? వీళ్ళు నాశనం అవడానికి నేను కన్నానా? వీళ్ళు నశించిపోవడానికి నేను కన్నానా? ఈ చెడల వాళ్ళని బ్రతకడానికి నేను కన్నానా అని ఎలాగైతే ఒక తల్లిదండ్రులు వారి బిడ్డలు చెడిపోయిన మార్గంలో ఎలాగైతే బాధపడుతూ ఉన్నాడో, యేసు ప్రభు అదే బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నేను నరకానికి పంపడానికి నేను రక్షించానా? బాప్తిసం ఇచ్చానా? రక్షించుకున్నాను. దేనికి? కొందరినైనా లోకంలో రక్షించడానికే కదా. నా బిడ్డలు వెళ్ళి అనేకులు రక్షిస్తారు కదా, ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపిస్తారు కదా అని దేవుడు నీకు బాప్తిసం ఇస్తే, గొడ్రాల్లాగా పిల్లలు కలని తల్లిలాగా, పిల్లలు కలని తండ్రులు గొడ్రాలు రాగా ఒక్క ఆత్మనైన దేవుని సన్నిధికి నడిపించకుండా న్యాయపీఠం ఎదురు నిలవాలని చూస్తూ ఉన్నావా? జాగ్రత్త. ఒక కుటుంబం సంతానం కలిగినప్పుడు కుటుంబం అంటారు. ఒక విశ్వాసి మరొక విశ్వాసికైన స్వార్థ చెప్పినప్పుడే విశ్వాసి అంటారు. హల్లెలూయా. దేవుని స్వార్థ చెబుతున్నావా? దేవుని మాటలు చెబుతూ ఉన్నావా? ఈ దినం వాక్య సందర్భానుసారంగా ఇతరులకు ఒకరికైనా చెప్పి అగ్ని కొలిమిలో నుంచి, నరకాగ్నిలో నుంచి ఒక్కరినైనా లాగుతున్నావు. నీ పని దగ్గరైనా కానీ, నీ వెళుతున్న మార్గంలో కానీ, నీ వెళుతున్న పని చేస్తూ ఎక్కడైనా సరే ఒక్కరినైనా అగ్నిలో నుంచి లాగుతున్నావా? నీవే అగ్నిలోకి దొబ్బుతూ ఉన్నావా? వాక్యం చెప్పాను ఈ రోజు, కొద్ది రోజుల కింద ఉపవాస ప్రార్థనలో చెప్పాను. అగ్ని కొలిమిని వచ్చిన వారికి అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అగ్నిలో నుంచి లాగలరు? ఎవరు దేవుని సన్నిధిలో నుంచి నోర్ముయ్యాలి? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక మాట చదువుదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారంతా తెరవాలి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, 13వ వచనం నుంచి చదవండి. ఇదిగో జకరియా మాట్లాడుతున్నాడు. జకరియా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 14వ వచనం చదువుదాం. ఎందుకంటే జకరియా ప్రార్థన విని ఒక కుమారుడి దేవుడు సహాయం చేశాడు. అతని పేరు యోహాను. చదవండి ఇప్పుడు 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, చాలండి, ప్రభు దృష్టికి ఏమైనా గొప్ప కనపడుతున్నాడు. నీ కుమారుడు గొప్పోడు కావాలంటే ఏం చేయాలా? వాడు మంచివాడు కావాలా, దొంగోడు కావాలా? ఏం కావాలా? మంచివాడై ఉద్యోగం చదివి సంపాదించి బాగా కార్లలో తీసుకొని వచ్చి బేడల్లో తీసుకొని వస్తే మనం ఏమంటామంటే, నా కొడుకు గొప్పోడు, వాడి కొడుకు గొప్పోడు అయ్యాడు. ఎలా అయ్యాడు గొప్పోడు? అప్పుడే ఎలా అయ్యాడు గొప్పోడు? చదివాడు, కార్లు తీసుకున్నాడు, మేడలు కట్టాడు, మిద్దెలు కట్టాడు, ఉద్యోగం సంపాదించాడు, గొప్పోడు అయ్యాడు. అప్పుడు ప్రజలందరూ చూసి నీ కుమారుడు ఎలా కనపడతాడంటే గొప్పవాడిలాగా కనపడతాడు. కానీ దేవుని సన్నిధిలో గొప్పవాడిలా నువ్వు కనపడాలంటే ఆలోచించు. తాగుబోతు తిరుగుబోతును గొప్పోడు అంటారా? విచ్చలవిడి తిరిగితే గొప్పోడు అంటారా? దేవుడు నువ్వు ఎంత తిరుగుతూ దేవుని బిడ్డవే, ఈరోజు రక్షించబడ్డావు, ప్రార్థన చేసుకుంటున్నావు, బాప్తిసం చేసుకున్నావు, బల్లాలో చేయి వేస్తున్నావు, గొప్పవాడివయ్యాక దేవుని దృష్టికి గొప్పవాడిలా కనపడాలి, ప్రజల దృష్టికి కాదు. ప్రజల దృష్టికి గొప్పవాడి గాని రావాలంటే పరిచయం చేస్తే చాలు, వాళ్ళకి మంచి చేస్తే చాలు, అప్పుల్లో సమస్యలు తీరిస్తే చాలు, దేవుడు సాయం చేస్తే గొప్పోడవుతావు, దాన ధర్మాలు చేస్తే గొప్పోడవుతావు. కానీ
దేవుని దృష్టిలో గొప్పవాడివి కావాలి అంటే నువ్వేం చేయాలంటే అనేకులు దుర్మార్గులనందరినీ, దుష్టులందరినీ, పాపం చేస్తున్న వారందరినీ, అపవిత్రతలో ఉన్న వారు, రోగం కలిగిన వారినందరినీ ప్రభువు వైపు త్రిప్పిన వాడే గొప్పవాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అలా గొప్పవాడు, ప్రభు దృష్టి గొప్పవాడును. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనేకులను ప్రభు వైపు తిప్పాడు, దేవుని వైపు తిప్పాడు, ఒక సాధనమయ్యాడు. మధ్యమునైన పానమని చెడు అలవాట్లు ముట్టుకుండగా, ఎవరైతే చెడు అలవాట్లకు లోను కాకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారే దేవుని వైపు త్రిప్పబడతారు. ఎవరైతే దేవుని వైపు నేను తిప్పాలన్న ప్రజలను అనుకున్నావో, నేను దేవుని మందిరానికి నడిపించాలా, నేను దేవుని అనేకులు నడిపించాలని కోరుకుంటున్నావు, అయితే తల్లి గర్భం మొదలుకున్నది పరిశుద్ధుడైన యోహాను. ఇదిగో దేవుని సన్నిధిలో యోహాను లాగా నీవు కూడా దురలవాట్లకు లోను కాకుండా పరిశుద్ధాత్మ చేత నిండుకొన్నప్పుడే ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మను పొందుకున్నావా? దురలవాట్లు, చెడవాట్లు వదిలేవా? చెడలవాట్లు వదలనే వాడు దేవుని వైపు ప్రజలను నడిపించలేడు. కారణం ఏంటి? వాడే సాతాను ఉచ్చులో ఉన్నాడు. వాడు విడిపించుకోలేక ఎవరిని విడిపించగలడు? నిన్ను కట్టేశాడు అనుకో, వేరే వాడిని విడిపించగలవా? విడిపించలేవు. నీ కట్లు విప్పుకుంటేనాగా వేరే వాడిని కట్లు విప్పేది. నిన్నే సాతాను కట్టేశాడు ఒక పాపంలో, నీవెందరూ విడిపించగలవు? ఈరోజు నా కట్లు విప్పుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడవైతే ప్రజలను అందరినీ ప్రభు వైపు మళ్ళించాలి, ప్రభు వైపు మళ్ళించాలి. దేవుడు అద్భుతం చేస్తున్నాడు. దేవుని మందిరంలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని ఆశీర్వాద కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చనిపోబోతున్న వారు లేచారు, ప్రార్థన చేయగా సంఘం, బలహీనతల వారు బలపడ్డారు, కుటుంబాలు ఆశీర్వదించబడి సంతానాలు వారి సంతానం కలుగుతూ ఉంది. ఇది భూలోకమైన ఆశీర్వాదం. దేవుని మందిరంలోకి దేవుని వాక్యమని రాకడకు సిద్ధపడుతున్నావా? న్యాయపీఠం ఎదుట నిలబడుతున్నావు. న్యాయపీఠం ఎదుట నిలబడుతున్న నీవు నక్షత్రంలాగా వెలగాలి అంటే ఏం చేయాలి తెలుసా? అనేకులను, చెడు అలవాట్లున్న వారిని మంచి మార్గంలోకి తిప్పడానికి నీకు కలిగి ఉండవలసిన లక్షణం దురలవాటు వదిలి పరిశుద్ధాత్మ చేత నింపబడదువుగాక. మోకరించండి. దేవుడి సమయమందు అనేకులను నిన్ను సాధనముగా నిలబెట్టి అనేకులను దేవుని మందిరానికి నడిపించే బలమైన ఆయుధముగా పనిచేయాలి. ఈ రోజున నీకు ఆశ ఉందా? ఆశ ఉందా? ఆశ ఉందా? నిలబడవా? మోకరించలేని వారు లేచి నిలబడవు. ఈ రోజున పరిశుద్ధ